యేసురాకడ సంసిద్ధపడుమో ప్రియుడా, నీవు జాగ్రత్త పడుమో ప్రియుడా, నీవు జాగ్రత్త పడుమో ప్రియుడా. లోతులో బహుదినముల వలె సిద్ధపడుడి ప్రియులారా, ఓ ప్రియులారా. ఎప్పుడు వచ్చునో యేసునాథుడు, ఎడతెగక ఎదురు చూడుడి. సమీపమాయెను శ్రీ యేసురాకడ సంసిద్ధపడుమో ప్రియుడా, నీవు జాగ్రత్త పడుమో ప్రియుడా. భువనమునందు భయోత్పాతముల్ భూకంపములే భువియందు, ఈ భువియందు. భువనమునందు భయోత్పాతముల్ భూకంపములే భువియందు, ఈ భువియందు. ఎప్పుడు వచ్చునో యేసునాథుడు, ఎడతెగక ఎదురు చూడుడి. సమీపమాయెను శ్రీ యేసురాకడ సంసిద్ధపడుమో ప్రియుడా, నీవు జాగ్రత్త పడుమో ప్రియుడా. యుద్ధ భయములు ఎక్కువాయెను, సిద్ధపడుడి ప్రియులారా, ఓ ప్రియులారా. యుద్ధ భయములు ఎక్కువాయెను, సిద్ధపడుడి ప్రియులారా, ఓ ప్రియులారా. ఎప్పుడు వచ్చునో యేసునాథుడు, ఎడతెగక ఎదురు చూడుడి. సమీపమాయెను శ్రీ యేసురాకడ సంసిద్ధపడుమో ప్రియుడా, నీవు జాగ్రత్త పడుమో ప్రియుడా, నీవు జాగ్రత్త పడుమో ప్రియుడా. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలలో మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సంగతులను మనం చూస్తాము. ఆయన ఎవరు, ఏమై ఉన్నారు, ఆయన యొక్క మహిమ అంటే ఎలాగనో ఉంటుంది అనేటువంటి సంగతుల్ని మనము చూస్తాము. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి ప్రభువు చేసినటువంటి హెచ్చరిక మనము గమనిస్తాము. 4వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు రాబోయే దినాల్లో తీర్పులను గురించి, సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి, మనము ఆయన 2వ రాకడం గురించినటువంటి విషయాలను మనం గమనిస్తాము. భవిష్యత్తును గురించి చెప్పినటువంటి గ్రంథం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుతము ఆయన ఏం చేస్తున్నాడు అనేది కూడా ఈ గ్రంథంలో వివరించి, సంఘాలుగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘములో స్థానిక సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు, వాటి యొక్క పరిస్థితి ఎలాగున ఉందో, ఎలాగున ఉండాలో, అలాగ ఉండకపోతే ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాలు తెలియచేస్తూ బైబిల్ గ్రంథంలో సంపూర్ణ సంఖ్యగా 7ను తీసుకొని 7 సంఘాలను ఉద్దేశించి వ్రాసినట్టుగా మనం గమనిస్తాము. ఈ 7 సంఘాలు అక్షరార్థంగా అవి ఉన్నటువంటి సంఘాలే. ప్రస్తుతము అవి అంత ఉనికిలో లేవు. అవి ఎక్కడో కాదు, మన భారతదేశానికి
పశ్చిమ ఆగ్నేయ దిశలో చాలా సమీపంలో టర్కీ అని ఈ దినాల్లో పిలువబడుతున్నటువంటి ఎఫెసీ పట్టణము, ఆ మధ్య ఆసియాలో ఉన్నటువంటి ప్రభు సంచారం చేసినటువంటివి, పౌలు గారు సంచారం చేసినటువంటి స్థలాలు. ఈ 7 సంఘాలు, ఎఫెసు అనేటువంటి సంఘం కూడా టర్కీ దేశంలో మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నట్టుగా మనము గమనిస్తాం. పద్మాసు ద్వీపం కూడా టర్కీ దేశంలోనే ఉన్నట్టుగా మనము చూస్తాము. ఈ పద్మాసు ద్వీపము అనేటువంటిది చుట్టూరా నీళ్లు ఉండి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలము. ఆ స్థలంలో ఆనాటి రోమా ప్రభుత్వం వాళ్ళు దొంగలను, నేరస్తులను బార్సు లేనటువంటి జైలుగా దానిని తలుపులు తాళాలు వేసే పని లేకుండా ఆ ప్రాంతంలో వదిలిపెట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళు చెరసాల జీవితాన్ని అనుభవిస్తూ అక్కడ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి ఆకారం లేనటువంటి నల్ల రంగు రాళ్లను వాళ్ళు కొడుతూ అవి పనికొచ్చేటువంటి రీతిగా మలచుతూ వాటి ద్వారా ప్రభుత్వము వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. అలాంటి నేరస్తుల మధ్యలో ఆనాటికి యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడిగా పిలువబడుతూ యేసు ప్రభు శిలువ రక్త ధారలు చిందిస్తూ మరణించే సమయంలో శిలువకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి యోహాను చాలా సుందరమైనటువంటి వాడుగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ ముసలాయన్ని దేవుని సువార్త చెప్పకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం వాళ్ళు పద్మాసు ద్వీపంలో చెరసాలలో ఉంచినటువంటి అనుభవంలో వారు ఉంచినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఒక చిన్న గుహలో యోహాను గారు ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత కష్టమైనటువంటి పనులు మిగిలిన నేరస్తులతో పాటు ఆయన కూడా కష్టపడుతూ ఉండేటువంటి అనుభవాన్ని మనము గమనిస్తాం. యోహాను ఒంటరిగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం, కానీ ఆ స్థలము చిన్న స్థలంగా మనం చూస్తాం, కానీ ఎవరూ ప్రవేశించడానికి ఇష్టపడినటువంటి స్థలంగా మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో ఎవరికీ దొరకనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని, దేవుని సన్నిధిని యోహాను భక్తుడు అనుభవించినట్టుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనము ఎక్కడ ఉన్నా, ఏ విధమైనటువంటి ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభువుని హృదయంలో కలిగి ఉంటే ఆయన మనము ఎక్కడున్నా కూడా మన దగ్గర ఉండేవాడు, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచేవాడు అని చెప్పడానికి ఈ యొక్క పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుని యొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేయవచ్చు. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువే తన యొక్క ప్రత్యక్షతని యోహానుకు కనుపరిచినట్టుగా ఈ వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. యోహాను ప్రభువుని ఆయన దూత ద్వారా తెలుసుకున్నటువంటి ఆ ప్రకటన తెలియచేస్తూ వ్రాసినటువంటి గ్రంథంగా మనం గమనిస్తాం. దేవుని యొక్క మహిమ, సంఘం యొక్క పరిస్థితి, రాబోయే తీర్పు, తన రాజ్యం ఎలాగున విజయవంతంగా ఉంటుంది అనే విషయాలను గురించి తన దాసులకు యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్షత ద్వారా తెలియచేసినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా ఒక గొప్ప విశేషమైనటువంటి సంగతులు ఈ ప్రకటన గ్రంథము చదువుతూ, వింటూ, ఆ ప్రకారంగా జీవిస్తున్నందువలన ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వాళ్ళంగా ఉంటామని ఇందులో మనం చూస్తున్నాం. గ్రంథాన్ని చదవడము, ధ్యానం చేయడమే కాదు, కానీ ఆ ప్రకారంగా నడుచుకునే దానికి కూడా మన జీవితాల్ని అన్వయించుకోవాల్సిందిగా ఇందులో మనం గమనిస్తుంటున్నాం. యేసు ప్రభు యొక్క రాకడని మనసులో పెట్టుకొని ప్రతి క్షణము సిద్ధంగా ఉండాల్సినటువంటి వాళ్ళంగా ఉండాలి అని ఇక్కడ ఈ మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తాం. 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును,
భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్ అనేటువంటి ఈ మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనము సింహాసనము ఎదుట 7 ఆత్మల నుండి అనేటువంటి ఇందులో మనం ఏం గమనిస్తామంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ దైవత్వాన్ని, పరిశుద్ధాత్ముని రూపంలో ఉన్నటువంటి ఆ మాటల్ని మనం చూస్తాం. నమ్మకమైనటువంటి సాక్షి అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఆ శిలువ మరణమే నాకు ఆహారము పానీయము అని ఆయన వచ్చినటువంటి పనిని నమ్మకమైనటువంటి సాక్షిగా ఆయన చేసినట్టుగా మన ప్రభువుని మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని సింహాసనం మీద ఆశ్రయవాణిగా మనం చూస్తాం. త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుని ఈ వచనాలలో మనము గమనిస్తుంటున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించినటువంటి దేవునిగా మనం చూస్తాం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చనిపోయిన వారిని ప్రవక్త లేపాడు, యేసు ప్రభు కూడా లేపాడు లాజర్ని. కానీ వారు తిరిగి కొంతకాలం బ్రతికి చనిపోయారు. మళ్ళీ ప్రభుని అంగీకరించుంటే మనం ఒకప్పుడు కలుసుకోబోతున్నాం. కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధారం అలాంటిది కాదు. ఆయన చనిపోయిన వారిని లేపటమే కాదు, తనకు తాను మృతుడనై ఇదిగో యుగ యుగములు సజీవుడినే అని చెప్పాడు. కాబట్టి ఆ పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు తిరిగి కన్య మరియ గర్భంలో నుంచి వచ్చిన ఆ శరీరంతో లేడిక ఆయన మహిమగల శరీరాన్ని ధరించుకొని మన కొరకు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి వానిగా, అదే రీతిగా మేఘాలలో తిరిగి రానున్నటువంటి మహిమగల దేహము కలిగిన వాడుగా మనం చూస్తాం. అందుచేత ఆయన మృతులలో నుంచి లేచిన ఆది సంభూతుడు అని పిలువబడ్డాడు, ప్రథమ ఫలము అని పిలువబడ్డాడు. ఆ విషయాన్ని గురించి ఈ 5వ వచనంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన భూపతులకు అధిపతి అనంటే ఈ లోకంలో రకరకాల మంది దేశాలను ఏలుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నారు. కానీ అందరినీ పరిపాలన చేసేటువంటి జీవం కలిగినటువంటి దేవుడు భూపతులకు అధిపతిగా పిలువబడుతూ ఉంటున్నాడు. అంటే ఈ లోకంలోని రాజ్యాలన్నీ అంతమైపోతాయి, కానీ నిరంతరము ఉండేటువంటి భూపతులకు అధిపతిగా ఉండేటువంటి ఆయన రాజ్యము నిరంతరము ఉంటుంది అని చెప్పబడుతున్నటువంటి మాటగా ఇందులో మనము గమనిస్తూ ఉంటున్నాం. కనుక ఆయన మనను ప్రేమించి తన రక్తములో మనల్ని కడిగి రక్షింపచేశాడు అనేటువంటి మాటల్ని ఈ 6వ వచనంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ఆ సిలువలో మనం ఏం చూస్తామంటే త్యాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత, మనం విశ్వాసులంగా మార్చబడిన తర్వాత మనలో కూడా అంతో ఎంతో త్యాగం ఉంచి యేసు ప్రభు మాటలు చదవడానికి సమయం ఇవ్వాలి, వినడానికి సమయం ఇవ్వాలి. సంఘములో మనం చేతనైనటువంటి పరిచర్య ధర్మం చేయడానికి మన త్యాగాన్ని సమయం ద్వారా అనేక రీతిలుగా మనము ఉపయోగించినప్పుడే ప్రభు యొక్క చిత్తాన్ని లోకంలో మనం నెరవేర్చినటువంటి వాళ్ళంగా మనం ఉంటామని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సేవా జీవితం కేవలము సేవకులు, సంఘ పెద్దలే కాకుండా ఎవరైనా సరే తన యొక్క ఆ త్యాగపూరితమైనటువంటి సాక్ష్యము ద్వారా ప్రభువుని సేవించేటువంటి వారంగా ఉండాలని ఇందులో మనం చూస్తున్నాం. అందుకనే ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినని. ఒక రాజ్యం, ప్రత్యేకమైనటువంటి రాజ్యం మంది, అది నిరంతరం ఉండేటువంటి రాజ్యం మంది. అంతేకాకుండా యాజకులము అని అంటే సర్వలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త చెప్పడానికి దేవదూతలకు కూడా అవకాశం ఇవ్వలేదు దేవుడు. కానీ మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. యాజకుడు అని అంటే దేవుని మాటలు ప్రజలకు అందించేటువంటి వాడు అనే భావం మనం చూస్తాం. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ వారి సాక్ష్యము ద్వారా
వారికి దేవుడిచ్చిన వరము ద్వారా, ఇతరులను దేవుని సువార్త చెప్పడం ద్వారా, ఆయన శిలువ ప్రేమ చూపించడం ద్వారా, ఆయన శిలువ త్యాగాన్ని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా దేవుని బిడ్డలనుగా దేవుని కొరకు ఒక రాజ్యంగా సంపాదించాలని దేవుడు మనకు ఏర్పాటు చేసినట్టుగా ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన ఎలాగున వస్తాడు అనే విషయం 7వ వచనంలో మనం చూస్తే, ఆయన మేఘారూఢుడే వచ్చినాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. అంటే మొదటిసారి వచ్చినప్పుడు అందరూ చూడలేకపోయారు. ఆ గొర్రెలు కాచుకుంటున్నటువంటి కాపర్లు మాత్రమే చూచారు, వాళ్ళు ప్రకటన చేశారు. అట్లాంటి ఆ ప్రత్యక్షత మనం చూడలేదు. కానీ రెండవ రాకడలో ప్రతి నేత్రము ఆయనను చూస్తారు అనేటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే ఆయనని తిరస్కరించారో వాళ్ళకి హెచ్చరికగా ఆయన రెండవ రాకడం గురించి మనం చూస్తే, రక్షించబడినటువంటి మనలాంటి వారికి ఎంతో ఆశతోటి ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి ఆ ఆత్మలో పలికేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అనంటే, ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు అనంటే, దేవుని యొక్క ఆ ప్రత్యక్షత అనేది ప్రతి ఒక్కరూ ఒకేసారి చూచేటట్టుగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. 10వ అధ్యాయంలో ఆయన ఎలాగున వస్తున్నాడో, ఆయన యొక్క ఆ ఫిజికల్ ఆకారం అనేది ఎలాగున ఉంటుందో మనము చూస్తాం మొదటి భాగంలో. ఇందులో ఈ 7వ వచనంలో అవిశ్వాసులకు హెచ్చరిక, రక్షించబడిన మనకు ఆశ కలిగించే రీతిగా ఆయన యొక్క రాకడ ఉంటుంది అనే మాటలు మనం చూస్తాం. 8వ వచనం, అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ మొదటి అక్షరము ఆయనే, చివరి అక్షరము ఆయనే. అందుచేత ఆయనకి ఆది అంతము లేనివాడు అని ఆయన గురించి మనం చూస్తాం. ప్రారంభకుడు ఆయనే, అంతము కూడా ఆయన. ఆయనకి ఆది అంతము లేదు, ప్రారంభము చివర అనేటువంటిది లేదు. ఆయన నిత్యము ఉన్నటువంటి నిత్యుడగు తండ్రిగా పిలువబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అంటే, లోకములో మనుషులకు కొన్ని తాత్కాలికమైనటువంటి అధికారాలు ఉంటాయి, కానీ జీవం కలిగిన దేవునికి ప్రకృతి మీద, రోగం మీద, సమస్త విషయాలలో కూడా, దయ్యముల మీద, ప్రతి విషయంలో కూడా అధికారం ఉంటుంది. ఆయన సర్వాధికారి. ఎవరు కూడా ఈ లోకంలో సర్వాన్ని తమ యొక్క అధీనంలో ఉంచుకునగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఫిజికల్గా ఏదైనా ఉంచుకోవచ్చేమో, కానీ ప్రకృతి మీద, సమస్తం మీద, పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో కూడా ఆయన యొక్క అధికారం ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సర్వాధికారి అయిన దేవుడు మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడును నైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క శిష్యుడిగా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి శిష్యుడిగా, ప్రభు యొక్క శ్రమల్లో అనేక సార్లు ఎదుర్కొన్నటువంటి వానిగా మనం చూస్తున్నాం. సేవ చేస్తున్నటువంటి మనకు కూడా ఒక రాజ్యంలోనికి మనం వెళ్తున్నామనంటే అదొక యుద్ధ భూమిలో నుంచి అవతలికి వెళ్ళాలి తప్ప నేరుగా అవతల రాజ్యానికి మనం వెళ్ళలేం కదా శరీర రీతిగా. అలాగనే ఈ లోకంలో శ్రమ లేకుండా దేవుని యొక్క సేవ చేయడం అనేది చాలా కష్టం. అది లేదు అసలుకి. ప్రభు ఎలాగున మనల్ని మన కొరకు పరిచారకుడుగా వచ్చి ఆయన శ్రమలు పొంది మనల్ని రక్షించి అన్ని నామముల కంటే ఉన్నత నామంగా పరలోకానికి హెచ్చింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. మనము ప్రభు కొరకు సేవ చేయడము అని అంటే అదేదో చక్కగా మంచి రకరకాల సౌకర్యాలతో కూడినటువంటి సేవా జీవితం ఉంటుందని మనం అనుకోవడం అపోహ మాత్రమే. ప్రతి సేవకునికి వాస్తవికమైన విశ్వాస త్యాగంతో ఉన్న ప్రతి విశ్వాసికి, సేవకునికే కాదు ప్రతి విశ్వాసినికి కూడా ఈ లోకంలో నీతి నిమిత్తము హింసించబడము, శ్రమ పడ్డము, ఏదో రకమైనటువంటి శ్రమ అనుభవము అనేది ఉంటుంది. అన్నీ బాగున్నా, మనకున్న వసతులన్నీ బాగున్నా కూడా ఏదో ఒక రకంగా మనకు అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అలాగనే యోహాను భక్తుడు
ప్రభు కొరకు శ్రమ పడుతున్నాడు. పద్మాసు ద్వీపములో ఆయన పరవాసిగా ఉన్నాడు. ఎక్కడో ఉండాల్సినటువంటి ఆయన అంత ఉన్నతమైనటువంటి దేవుని సేవ చేసినటువంటి శిష్యులలో ముఖ్య శిష్యుడిలో ఉన్నటువంటి ఆయన మరి అలాంటి పరిస్థితిని మరి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి అనుభవాన్ని ఉన్నాడు. కాబట్టి అందులో ఆయన ఓర్పు సహనాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా ప్రభు యొక్క సేవలో మనకు దేవుడిచ్చిన వంతులో మనం ముందుకు సాగేటప్పుడు ఆయన వాక్యాన్ని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, అది ఇతరులకు ప్రకటన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక సౌకర్యవంతమైన పరిస్థితుల్లో ఉండవని మనం గ్రహించి ప్రభు కొరకు ఓర్పుతోటి సేవ జీవితంలో విశ్వాసిగా, పెద్దలముగా, సేవకులంగా మనము ముందుకు సాగాలి అని మనం చూస్తున్నాం. మనుషుల యొక్క మెప్పు కోసరంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. ప్రభువు చూస్తున్నాడు. ప్రభువుని సంతోషపరచడానికే మనం ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథం ధ్యానంలో అంతట్లో కూడా, ఈ పుస్తకం అంతట్లో కూడా ప్రభువుని మనం మనసులో పెట్టుకొని, ఆయన రాకడిని మనసులో పెట్టుకొని, ఈ వచ్చేటువంటి భవిష్యత్తులో సంభవించేటువంటి వాటి మీద అంత పెద్దగా మనం రక్షణ పొందినటువంటి వాళ్ళంగా ఫోకస్ చేయాల్సిన పని లేదు. కానీ మనము ప్రభు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాం ప్రభువులో, ఈ లోకంలో ఆయన రాకడ దినాలలో మనం ఏమి చేయగలము ఆయన కోసము అని సహనము కొనసాగిస్తూ ఓర్పుతోటి తన రాజ్యం కొరకు ఈ లోకంలో పనిచేయాలని ఇందులో మనం చూస్తున్నాం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదీకియాను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఈ భాగంలో 7 సంఘాలను గురించి ప్రభు తెలియచేసినట్టుగా మనం చూస్తాం. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాయమని చెప్పినప్పుడు ఆ యోహాను భక్తుడు అలాగున పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడివై ఉన్నటువంటి పరిస్థితి అంటే దేవుని యొక్క ధ్యానంలో ఉన్నటువంటి వానిగా మనం చూస్తాం. ఆ కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దైవ సన్నిధి, దైవ ధ్యానంలో ఉన్నందువలన ప్రభు యొక్క శబ్దాన్ని వినగలిగినాడు. ఆ శబ్దము ఒక గంభీరమైనటువంటి శబ్దం కాదు, కానీ ఆయన స్వరము బోర ధ్వని వంటి స్వరము అని రాయబడింది. అనగా ఆ శబ్దం వినిన వెంటనే తిరిగి ఇటు చూచేటప్పటికి ఆయన ప్రత్యక్షాన్ని ఆయన కనులారా చూచినటువంటి వానిగా ఇక్కడ మనం చూస్తాం. ఆ చూస్తున్నటువంటి నీవు ఏదైతే చూస్తున్నావో నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి అని ఈ 7 సంఘాలకి ఆయన చెప్పేటువంటి సంగతులను, నీవు విన్నటువంటి సంగతులను వాటిని వ్రాయమని చెప్పి తెలియచేసినట్టుగా మనం ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని అంటున్నాడు. కాబట్టి ఆ స్వరాన్ని విన్నటువంటి యోహాను భక్తుడు తిరిగి ఏమిటై ఉంటుంది ఈ స్వరం అని తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వినేటువంటి మనం కూడా ఒక అవగాహన కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాను, అందులో నుంచి నేను ఏం నేర్చుకుంటూ ఉన్నాను, ఈ రోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు అని అవగాహనతోటి మనం వినాల్సిన వాళ్ళంగా, చెప్పేవారైనా వినేటువంటి వారైనా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అనే మనసుతోటి మనం ఉన్నప్పుడు ప్రభు స్పష్టంగా మనం ఏం చేయాలో అది తెలియచేసేటువంటి వాడిగా మనం చూస్తాం. తిరుగగా 7 సువర్ణ దీపములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. తిరిగినప్పుడు ఎలాంటి దర్శనము యోహాను భక్తునికి కనబడిందంటే 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అనేటువంటి ఈ మాటలో మనం ఏం చూస్తామంటే 7 దీప స్తంభములు అంటే 7 సంఘాలను మనము గమనిస్తాం. 7 సంఘాలు దీప స్తంభాలుగా మనం చూస్తాం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించే ఆ దీప వృక్షము, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించేటువంటి దీప స్తంభము ఒలివ నూనెతో ఎలాగ అది వెలిగించబడుతుందో మనం చూస్తే ఒకే స్తంభానికి అటుప్రక్కన ఇటుప్రక్కన ఉన్నటువంటి దీపాలు ఉన్నటువంటివి మనం చూస్తాం. కానీ ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దీప స్తంభాలు అనేది మనం చూస్తాం. ఈ ఇండిపెండెంట్గా విడివిడిగా ఉన్నటువంటి
దీప స్తంభాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, స్థానిక సంఘాలు అనేటువంటివి ఏ ఒక్క హెడ్ క్వార్టర్స్కి అవి అతుకుబడి ఉన్నట్టుగా ఆ పరిపాలన క్రింద ఉన్నట్టుగా మనం చూడం. కానీ ఈ వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్థానిక సంఘాలకు పోల్చబడి 7 సంఘాలు మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒకని అనే మాటలో మనం చూస్తే, ఆ దీపాలలో నూనె కానీ ఆ దీపాలను వెలిగించే పని కానీ ప్రధాన యాజకుడు పాత నిబంధనలు చేస్తాడు. కానీ మనకు సరిపోయిన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఏ సంఘంలో పెద్దలుగా, సేవకులుగా, విశ్వాసులుగా, పరిచారకులుగా వాళ్ళ యొక్క కార్య నిర్వహణను జరిగిస్తూ ఉంటారు తప్ప ఎవరు కూడా సంఘాల మీద పెత్తనం చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు అనేది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఆయన సంచారం చేస్తున్నాడంటే అధికారం ఆయనది, సంఘము ఆయనది. కాబట్టి ఈ సంపూర్ణ సంఖ్యగా 7 సంఘాలుగా మనం చూస్తాం. కానీ లోకంలో ఉన్న ఆయన రక్తంలో కొనబడినటువంటి ప్రతి స్థానిక సంఘం, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా కూడా సంఘం యొక్క ఓనర్షిప్ అనేది ఏ సంఘ పెద్ద మీద లేదు, ఏ సేవకుని చేతిలో లేదు. ఒకవేళ వాళ్ళు ట్రెజరర్గా ఉంటారు, సెక్రటరీగా ఉంటారు, లేక ప్రెసిడెంట్గా ఉంటారు. ఈ లోకంలో వాళ్ళ కోసరంగా అలాగా అనుకూలంగా మలుచుకున్నటువంటివిగా ఒక డిసిప్లిన్గా నడవడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఏర్పాటు చేయడం తప్ప దాని యొక్క నాయకత్వం అనేది ఇతరులను ఎవరిని కూడా ప్రభువు పెట్టలేదు. ఆయనే దాన్ని నాయకత్వం వహిస్తూ ఆ సంఘముల మధ్యలో సంచారం చేస్తున్నటువంటి దేవునిగా మనము చూడగలుగుతుంటున్నాం. కాబట్టి ఇందులో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని యొక్క ఆ నాయకత్వాన్ని, ఆయన ఓనర్షిప్ని మనం చూసినప్పుడు మనము పెద్దలంగా, సేవకులంగా, విశ్వాసులంగా, తన బిడ్డలంగా మన యొక్క పాత్ర ఎలాగ ఉండాలి? దేవుని వాక్యంలో అందుకనే నీ సన్నిధిలో నేను అతిథి వంటి వాడనయ్యా అంటే, ఈ రోజున మనం అతిథి వంటి వారం అనే మనసుతో మనం ఉంటామా? స్థలం మంది కావచ్చు, కరస్పాండెంట్గా మనల్ని గుర్తించవచ్చు. కానీ దేవుని ప్రజలు సజీవమైనటువంటి రాళ్లుగా ఆయన కట్టుకుంటా ఉన్నాడు. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తం విలువ ఎంతో తెలిసి అసలుకి ఆయన నోటి మాటతో సృష్టించేస్తే ఆ ప్రాణానికి ఆధారమైన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చాడు. కాబట్టి ఆయన రక్తం యొక్క విలువ ఎంత గొప్పది. ఆయన ప్రాణాన్నే పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆ విలువ మనకు తెలిసి ఉంటే ప్రతి విశ్వాసి నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువే, ఆ రక్తమే వాళ్ళని కూడా రక్షించింది. కాబట్టి వాళ్ళు ఎంత విలువైన వాళ్ళు దేవుని దృష్టిలో అని మనం ప్రతి విశ్వాసికి విలువనిచ్చే వాళ్ళగా ఉంటాం. కట్టడాలకి, మందికి మనం పరిమితమయ్యేటువంటి వాళ్ళంగా ఉంటాం. మన యొక్క మనసు విశాలంగా ఆలోచన చేయాలి. అందుకనే ప్రకటన గ్రంథ ధ్యానాలు ఉన్నవి ఉన్నట్లుగా మనం చదువుకుంటూ ధ్యానం చేస్తే ఎంతో చక్కగా మనము ఈ దినాలలో మనం ఏమేమి దిద్దుకోవాలనేది ప్రభు ప్రత్యక్షపరిచినప్పుడు, అవి మనం అవలంబించినప్పుడు మనకు ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ 7 దీప స్తంభాలు అంటే 7 సంఘాలు అనేది మనము గమనిస్తాం. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకుని ఉండేను అని అంటే సంపూర్ణ దైవత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని మనం చూస్తాం. పాదముల మట్టుకు ఆ యొక్క వస్త్రము ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తాం. పాత మన ఊరిము తుమ్మిము అని వాళ్ళు ఆ ఏఫోదు మీద ఉన్నటువంటి ఆ 12 గోత్రముల పేర్లు పెట్టి అక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రభువుకి ఆ ఇత్తడి కాదు కానీ బంగారు దట్టి అనేది మనం చూస్తాం. సంపూర్ణమైనటువంటి దేవుడుగా సమస్త సంఘాల మీద ఆయన ఆధిపత్యం కలిగి తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి స్వకీయ సంపాద్యంగా స్థానిక సంఘాలన్నీ కలిసి ఒక సార్వత్రిక సంఘము అని దేన్ని పిలుస్తారంటే, ప్రస్తుతం లోకంలో ఉన్న స్థానిక సంఘాలే కాదు, మన పాత నిబంధనలో పితరులు ప్రభువునందు నిద్రించిన వాళ్ళు కూడా సార్వత్రిక సంఘంలో ఉంటారు. దానినే సార్వత్రిక సంఘం అని పిలుస్తారు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవంటే ఆయన పాతవాడు, ఇప్పుడు కొత్తవాడు కాదు. అందుకని పురాతనమైనటువంటి వాటిని మీరు తెలుసుకోండి.
ఏది ఉత్తమమో దాన్ని మీరు అవలంబించండి అని చెప్పబడ్డారు దేవుని వాక్యంలో. పురాతనమైనటువంటి వారు ఎవరు ఈ లోకంలో? జీవం వెళ్ళినటువంటి దేవుడే. ఆయన ఇప్పుడు క్రొత్తగా వచ్చినటువంటి వాడు కాదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే దైవాభిషిక్తుడు, తనకు తానే అభిషిక్తుడు. ఇంకొకళ్ళు అభిషేకం చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన క్రీస్తు యేసుగా పిలువబడుతూ ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన రక్షణను ఏర్పాటు చేసినటువంటి వానిగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ తెల్లని ఉన్నిని పోలినటువంటి వెంట్రుకలు అనంటే ఆయన యొక్క అనాది కాలం నుంచి ఆది అంతము లేనటువంటి వాడుగా ఉన్న తండ్రి త్రిత్వంలో ఉన్నటువంటి దేవునిగా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన నేత్రంలో అగ్ని జ్వాల వలె ఉండేను అంటే మన హృదయ అంతరింద్రియాలలో ఏముందో ఎవరికీ తెలియదు, కానీ మనకు తెలియని సంగతులు కూడా మన హృదయంలో ఏమున్నాయో చూడగలిగినటువంటి అగ్ని నేత్రములు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనం ఏం చేస్తున్నామో, మనం ఏమి తలస్తున్నామో అవన్నీ కూడా మన తలంపులలో పుట్టక మునిపే మన తలంపులను హృదయములో ధ్యానానికి మనకు తీసుకోక మునిపే ఏమి ధ్యానం చేయబోతున్నాం అనే సంగతిని తెలుసుకోగలిగినటువంటి అగ్ని జ్వాలల వంటి నేత్రాలు అనేది మనం ఆ భాగంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ వచనాలలో ప్రభు యొక్క ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మనం చూస్తాం. 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఈ భాగంలో ఆయన పాదములను గురించి తెలియజేస్తూ కొలింలో పుటము వేయబడిన మెరయిచున్న అపరంజితో సమానము అంటే బలమైనటువంటి మెటల్ మనము చూస్తాం. అది తన రూపాన్ని మార్చుకోగలదు, కానీ ఆ స్థిరత్వం అనేది బలము అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయన యొక్క స్థిరత్వాన్ని గురించి, దేవుని యొక్క బలాన్ని గురించి ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి మాటలని ఈ వాక్యంలో దేవుడు తన భక్తుని ద్వారా తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన కేవలము మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా మనం చూస్తున్నాం, సంపూర్ణ దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దూరంలో ఉండగలిగిన వాడు, దగ్గరలో ఉండగలిగినటువంటి వాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, మన కొరకు మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. తిరిగి మృత్యుంజయుడైనటువంటి దేవునిగా, పునరుద్ధరణైనటువంటి దేవునిగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. కనుక ఆయన యొక్క రాజ్య స్థిరత్వాన్ని గురించి మనం ఇందులో చూస్తున్నాం. ఆయన యొక్క స్వరము ఎలాంటిదో మనం చూస్తే అది అధికారంతో కూడినటువంటి స్వరము, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది అని అంటే దేవుని యొక్క అధికారాన్ని గురించి మనం చూస్తాం. ఆయన మహత్తు గల మాటతో యుగములను నిర్వహిస్తున్నటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఇలాంటి దేవుని గురించినటువంటి మాటలు మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని ఈ 16వ వచనంలో మనం చూస్తే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను అంటే ఈ 7 నక్షత్రములు 7 సంఘముల ప్రతినిధులు. ఇప్పుడు భాషలో మనం చెప్పుకోవాలంటే పాస్టర్స్, సేవకులు, సమస్త లోకంలో ఉన్నటువంటి సేవకులు, వారి యొక్క ఆ కదలికలు అవన్నీ కూడా యేసు ప్రభు తన కుడి చేతితో పట్టుకున్నాడంటే సేవలు వచ్చే శ్రమలో, కష్టములో ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ భద్రతను ఒక ప్రక్క మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా తన సేవకులను నడిపిస్తూ ఉన్నటువంటి వానిగా ఆ 7 నక్షత్రములు 7 సంఘాల ప్రతినిధులుగా మనము గమనించగలుగుతుంటున్నాం. కాబట్టి మనము చేసే సేవ మన సొంతగా చేయట్లేదు. ఆయన మనల్ని కుడి చేతితో పట్టుకుని ధైర్యపరుస్తూ ఎడమ చేతిలో ధన ఘనతలు, కుడి చేతిలో దీర్ఘాయుష్యాన్ని మనం చూస్తాం. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, కూలి ఇస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈ లోకంలో నిస్వార్థంగా దేవుని కోసం ఆయన చేతుల్లో మనం ఉన్నామనే సంగతిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, నేను ఏం మాట్లాడాలా, ఏం సిద్ధపడాలా అనే పరిస్థితిలో మనం ఉంటాం. కానీ ప్రభు మనల్ని నడిపించేవాడుగా, ఆయన చేతుల్లో ఉంచుకొని మనల్ని వాడుకునేవాడుగా మనం చూస్తాం.
కాబట్టి 7 నక్షత్రాలు 7 సంఘ ప్రతినిధులుగా ఇందులో మనం చూస్తాం. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచునంటే, ఇప్పుడు చూడండి 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము ఆయన నోటి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగిన ఎటువంటి పదునైన ఖడ్గము కంటే కూడా, వాడి అయిన ఖడ్గం కంటే కూడా ప్రాణాత్మలను మూలుగును విభజించినంతగా అది దూరుతుందని దేవుని వాక్యం చూస్తాం కదా. 2 అంచులు కలిగిన ఖడ్గము అని అంటే దానికి పిడి ఉండదు, హ్యాండిల్ ఉండదు. ఖడ్గము 2 అంచులు ఉంది. ఆ ఖడ్గాన్ని పట్టుకున్నాం మనం. ఆ ఖడ్గాన్ని పట్టుకుంటే 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం కాబట్టి మన అరిచేతులు ఆ ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఊహిస్తే ఖచ్చితంగా మన చేతులు తెగిపోతాయి. కాబట్టి ఇంకొకరికి దేవుని వాక్యం మనం చెబుతున్నాము అని అంటే మనకు ముందుగా అది అన్వయించినట్టుగా ఉంటే ఇతరులకు అది వెళ్తుందనే సత్యాన్ని ఇందులో మనం చూస్తాం. మనకు మాత్రం ఏం కాకుండా ఇతరుల గురించి మనం విమర్శ చేయడానికి అన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అలవర్చుకుంటే విమర్శలోనే మనం ఉండిపోతాం. కానీ ఇది మనకు ఇతరులకు సంబంధించినటువంటిది, కేవలం మనం నిమిత్తం మాత్రమే అనేది మనం ఆలోచన చేస్తాం. ఆయన నడిపించేదంతా ఆయన చేతిలో మనం ఉన్నాం అంతే. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది మనం ప్రకటిస్తున్నాము అని అంటే అది మనకు పదునైనటువంటి ఆ ఖడ్గాన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు మనకు ఎలాగైతే గాయం కలుగుతుందో ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే, అలాగనే మన హృదయాల్లో కూడా చెప్తూ ఉన్నప్పుడు కూడా ఇతరులు వింటూ వాళ్ళు మేలు పొందుతారు. చెప్తూ ఉన్నటువంటి మనము కూడా హృదయంలో సంతృప్తి పొందుతాం. ఏదైనా బాగులేని ఉంటే ఆయన ఆపరేషన్ చేసి తీసివేస్తాడు. అది ఆయన నోటి నుంచి అలాంటి వాక్యం వస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాంటి పదునైనటువంటి కత్తి ఉంది. కానీ ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో, ఇక్కడ చూడండి 17వ వచనంలో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను అంటే దేవుని యొక్క ముఖ కాంతిలో ఏ లైట్లో కనబడినటువంటి పాపాలన్నీ కనబడతాయి. కాబట్టి వాటిని మనం ఒప్పుకొని తీరాలి. అది ఆయన యొక్క ముఖ కాంతి అంటే. 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము అని. కాబట్టి మనము ఈ భాగంలో ఏం చూస్తామంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని యోహాను చూచినప్పుడు తన యొక్క బలహీనత ఎంత చిన్నదిగా ఉందో, దేవుని ఎదుట ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలుసుకున్నప్పుడు చచ్చిన వాని వల్లే పడిపోయాడు. కానీ దేవుడు మనల్ని భయపెట్టడానికి కాదు ఆయన ప్రత్యక్షత ఇచ్చేది. దేవుని వాక్యము ఇతరులను భయపెట్టడానికి కాదు, ఇతరులను దేవుని ప్రేమలోనికి నడిపించడానికి, రక్షణలోనికి నడిపించడానికి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని భయపెట్టడానికి కాదు, యోహాను భక్తుని భయపెట్టడానికి కాదు. వెంటనే చచ్చి వాని వల్ల పడినటువంటి భక్తుని యోహానుని పరామర్శిస్తూ భయపడవద్దు అంటున్నాడు. అంటే మన జీవిత కాలం అంతా దేవుడు మనలను హెచ్చరిక చేస్తాడు, గద్దిస్తాడు, అన్ని చేస్తాడు. కానీ మనల్ని ధైర్యపరుస్తాడు అనేది మనం చూడాలి. దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎక్కడ కూడా ఇలాంటి ధైర్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని మనం పొందలేము అనేది ఇక్కడ చూస్తాం. 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటాడు. కాబట్టి పరలోకంలో కానీ ఆ పాతాళంలో కానీ మరి ఈ తాళపు చెవులు అనేటువంటివి దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటివాడు కడపటివాడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అనేటువంటి మాటల్ని ప్రభు తెలియచేసినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఇంకొకరు లేరు అనేటువంటిది మనం చూస్తాం. ప్రభు యొక్క శిలువ మరణము, పునరుద్ధానము, ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే, ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళాలంటే కూడా దేవుడే పంపించాలి, పరలోకానికి వెళ్ళాలంటే కూడా దేవుడే పంపించాలి, భూమి మీద ఎవరైనా మసులుకోవాలంటే కూడా దేవుడే పంపించాలి. ఆయన తలుపు వేస్తే తీలేరు, తీస్తే ఎవరు కూడా వేయలేరు. సమస్త సర్వాధికారి అయినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. పాతాళం కూడా ఆయన సృష్టి, అది ఎవరి కొరకు ఏర్పాటు చేసింది అనేది ఆయన నిర్ణయిస్తాడు, కానీ మనం నిర్ణయించడానికి లేదు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఇంకా రక్షణ లేదు అని మనం చెప్పడానికి, ఎవరి గురించో చెప్పడానికి వీలు పడదు.
19 వచనంలో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములని ఇక్కడ 20 వచనంలో స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సంగతులు మనం చూస్తే, దేవుడు ఆయన జరిగిపోయినటువంటి వాటిని గురించి చెప్తున్నాడు, జరుగుతూ ఉన్నటువంటి వాటిని గురించి చెప్తున్నాడు, జరగబోయేటువంటి వాటిని గురించి చెప్తున్నాడు. ఎవరికి? తన సేవకునికి ప్రత్యక్షపరిచి అన్ని స్థానిక సంఘాలను ఉద్దేశించి సంపూర్ణ సంఖ్యగా 7 సంఘాలను ఉద్దేశించి ఆ సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి తెలియచేస్తున్నాడు. ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటున్నాము. ఈ ముగింపులో ఈ మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, ఈ 7 దీప స్తంభాలు 7 సంఘాలకు సాదృశ్యంగా, 7 నక్షత్రాలు ప్రతినిధులకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాము. వాటి గురించినటువంటి సంగతులను దేవుడు తన భక్తునికి తెలియచేసి, ఆ విషయాలని చూచినవి నీవు వింటున్నవి వ్రాయమని చెప్పి ప్రభు చెప్పినప్పుడు, అలాగున వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథంగా మనము చూచి, ఈ గ్రంథ ధ్యానాలు ఎంత అవసరంగా ఉన్నాయో మనం తెలుసుకొని, ఇందులో క్రీస్తు ప్రభువునే మనం కేంద్రంగా పెట్టుకొని ఉండాలని నేర్చుకుంటున్నాం. ఆయన ఎక్కడో లేడు, సంఘముల మధ్యలో నడుస్తున్నాడు. మనమున్నటువంటి స్థానిక సంఘంలో కూడా ఆయన నడుస్తున్నాడనే అవగాహనతోటి, భయభక్తులతోటి దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి, సంఘాన్ని మనం గౌరవించే వాళ్ళం ఉండాలి. అంతేకాకుండా మన హృదయాలను కూడా ఆయన చూడగలిగేటువంటి దేవునిగా ఆ అగ్ని నేత్రాలను గురించి మనం చూస్తాము. మనం ఈ లోకంలో చనిపోతే ఆయన తిరిగి లేపతాడనే దానికి ఆ నిర్ధారణగా ఆయన మృతుడనేతిని కానీ దిగు యుగ యుగములు సజీవుడునని చెప్పి తన పునరుద్ధరణని మనం చూస్తున్నాము. మనకు ఓటమి అనేది క్రీస్తు ప్రభువులో లేదు అనే సత్యాన్ని ఇక్కడ చూస్తాం. తిరిగి వస్తాడు అనేటువంటి సత్యాన్ని 2వ రాకడ గురించి 7వ వచనంలో మనము గమనించాము. అంతేకాకుండా ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు, రక్షకుడే. అదే సమయంలో ఈ నా మాటలు మీరు వినలేదు కాబట్టి ఈ నా మాటలే మిమ్మల్ని తీర్పులోకి తీసుకొస్తాయని చెప్పాడు. కాబట్టి రక్షకుడుగా ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడిగా కూడా ఇందులో మనం చూస్తున్నాం. మనము విశ్వాసులంగా ఆశతో ఆయన రాకడ కొరకు ఎదురు చూచి ఎప్పుడూ మెలకుగా ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు ఒక మాట చెప్పాడు, ఆయన 2వ రాకడం గురించి, ఇది నా స్వాధీనంలో లేదు, తండ్రి స్వాధీనంలో ఉంది, మీ స్వాధీనంలో లేదు అన్నట్టుగా ఉంది ఆ మాట. మనము ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని మనం చెప్పుకోకూడదు. చాలా మంది ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప ప్రసంగికులు మరి ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు రాకడికి ఎలాగనున్నాయి, ఇవన్నీ చెప్పి భయము ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అంటారు. 2000 సంవత్సరంలో ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పాడు. నేను కూడా నా దగ్గర ఉన్న లోన్ అంతా డబ్బులు పెట్టి బజాజ్ చేతకు కొనుక్కున్న ఆ రోజుల్లో. కానీ 2000 అయిపోయింది, 2026 కూడా వచ్చింది, ప్రభు ఇంకా రాలేదు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ప్రభు చేతుల్లో కూడా లేదని చెప్పాడు. కాబట్టి వాటి జోలికి మనం వెళ్లకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభు చెప్పాడు. ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఆశతో మన యొక్క విడుదల ఉంది అనేది మనము సంతోషంగా ఉండే కృప విశ్వాసం మనకుంది. రక్షణ లేనటువంటి వారికి ప్రభు యొక్క 2వ రాకడ ఒక హెచ్చరికగా ఉంది. అందుకనే చిన్న ధ్యానాలను మనం ఈ రీతిగా ధ్యానం చేస్తూ ఆ ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆశలో ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు తెలిసిన వారిని కూడా ఈ గ్రూప్లో ప్రభు చిత్తమైతే ఈసారి నుంచి మీరు అనేక మందికి అందించిన వారుగా ఉండండి. నేను ఇదే వాక్యాన్ని రికార్డ్ కూడా చేశాను, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఈ గ్రూప్లో జాయిన్ కాలేనటువంటి వారికి మీరు షేర్ చేసినందువల్ల ఈ స్పష్టమైనటువంటి ఈ ధ్యానాలని మీరు కూడా అందించిన వాళ్ళు అవుతారు. ఇది ఒక నాకు
ఒక గర్వానికి కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ వరాన్ని మీరందరూ ధ్యానం చేసేదే కాకుంటే ధ్యానం చేయలేనటువంటి వారి మధ్యకు కూడా ఈ ధ్యానాలు వెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం బైబిల్ స్టడీలో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. మీరు అనుకూలమైనటువంటి వాళ్ళు రావచ్చు, అనుకూలం లేనటువంటి వాళ్ళు ఈ రీతిగా ప్రతి మంగళవారం మీరు జాయిన్ అయ్యి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని కొరకు ఈ లోకంలో ఆశతో ఎదురు చూస్తూ జీవించాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. నాకు ఈ ప్రత్యేకమైన సమయం ఇచ్చిన దేవుని దాసులు శాలం గారికి, అలాగే సంఘానికి, ప్రత్యేకించి చేరి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.